హాయ్ ఫ్రెండ్స్. 1945 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూదులను లక్షల్లో హిట్లర్ చంపినాడని తెలిసిన తర్వాత వాళ్ళ కోసము సానుభూతితో అప్పటి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ అనే ఒక దేశము వాళ్ళ కోసం ఏర్పాటు కోసం ఒక చిన్న ప్రాంతాన్ని 22,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాలస్తీనా గాజా మధ్యన వాళ్ళకు ఇవ్వటం జరిగింది. సో ఆ రకంగా 1945లో ఇజ్రాయెల్ ఏర్పడింది. కానీ సో అమెరికా దాని రక్షణ చుట్టూ దానికి శత్రువులు ఉన్నాయి, ఇది ఓకే, మనం దాన్ని కాదనిలేవు. కానీ ఎక్కువసార్లు ముందు యుద్ధం మొదలుపెట్టేది ఈ ఇజ్రాయిలే, ఎక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాల మీద. గాజా మీద ఎక్కువగా ఎప్పుడు గాజా, పాలస్తీనా, లెబనాన్ ఎప్పుడు దాడులు నడుస్తూనే ఉన్నాయి. దీనికి సపోర్ట్ అమెరికా. సో పోనీ ఇరాన్ ఏమైనా ఇజ్రాయిల్ ఏమైనా పెద్ద దేశమా? దాని మొత్తం జనాభా 1 కోటి. ఇప్పుడు 2025లో అందులో 77 లక్షలు యూదులు ఉన్నారు, జ్యూస్ మాత్రమే. 74 లక్షలు అమెరికాలో ఉన్నారు, 4 లక్షలు మనకు ఈ జర్మనీలో ఉన్నారు, 3 లక్షల చిల్లర యూకేలో ఉన్నారు. సో మనకు అసలు అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నది అంతా కలిసి 1 కోటి మంది కూడా ఈ జ్యూస్ లేరు. కానీ ఈనాడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక అత్యవసర పరిస్థితి, గ్యాస్ తర్వాత ఈ ఆయిల్ సప్లై ఆగిపోవడానికి ప్రధాన కారణమైంది. సో దీన్ని అమెరికా వాళ్ళు యుద్ధ వాతావరణం ప్రపంచ దేశంలో కల్పించడానికి, వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి, ఆ రకంగా ధనవంతం పెంచుకోవడానికి జరుగుతున్న రాజకీయ కుట్రలు, వ్యాపార కుట్రలు ఇది ఒక ఇజ్రాయిల్ పావైంది. దీన్ని నియంత్రించకపోతే ఈ పరిస్థితులు దారుణమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ దేశాల అధినేతలు ఈ విషయంలో మరి చొరవ తీసుకొని ఈ యుద్ధాన్ని త్వరగా ముగించకపోతే ఇది మనకు ప్రపంచానికే, మన మానవ మనుగడకే కష్టమవుతుంది. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ.